కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. గత ప్రభుత్వం నేరపూరిత ఆలోచనలతో రాష్ట్రాన్ని కాలుష్యమయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. అన్ని వనరులు దోచుకుని ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటున్నారని మండిపడ్డారు. స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే అందరి భవిష్యత్తు బాగుంటుందన్న సీఎం 5 ఏళ్లలో స్వచ్ఛతలో ఏపీని ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని చెప్పారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని ఇది అందరి జీవన విధానం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న సీఎం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, వ్యర్థాల సేకరణకు ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. సుమారు 573 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. చెడు ఆలోచనలతో నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో గతంలో చూశామన్న సీఎం స్వచ్ఛమైన ఆలోచనలతో తాము ముందుకు వెళుతున్నామన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛతలో ముందు నిలిపేందుకు 660 స్వచ్ఛ రథాలు, 110 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి పరిశుభ్రమైన రాష్ట్రాన్ని సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమంగా ప్రారంభించాం. స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. మనం తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి. మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలు పెట్టుకుని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూశాం. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలుంటే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మాటల్లో చెప్పడం కాదు. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో మేము తీసుకుంటాం. వైసీపీ హయాంలో అన్నింట్లో దోపిడీ జరిగిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిని కూడా కల్తీ చేసి ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శాండు, మైను, వైను అన్నిట్లో దోపిడే. కడాన వెంకటేశ్వర స్వామికి ఇచ్చే ప్రసాదం కూడా కల్తీనే, ఆ నెయ్యి కూడా కల్తీనే. ఇప్పుడు ఆయన అంటాడు నేనేదో క్రెడిట్ చోరీ చేస్తున్నానంట. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఏం మాట్లాడినా జరిగిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఒక పద్ధతి లేని రాజకీయం చేస్తున్నారు. నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మంచికి చెడుకి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు నెమరేసుకోవాలి. రాజకీయ నాయకులే కాదు, సమాజంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటలను బేరీజ్ చేసుకుని మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అప్పుడే సమాజంలో మంచి జరుగుతుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది. సమర్థ నాయకత్వం ఉంటే ప్రజల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయన్న సీఎం 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనమన్నారు. గతంలో ప్రజల భూములను దోపిడీ చేసే కుట్రలు చేశారని మండిపడ్డారు. కరెంటు ఛార్జీల భారం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఛార్జీల భారం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం. ఈసారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అది ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన ఉంది. అయితే ఈ రోజు మళ్ళా మాట్లాడుతున్నారు, ఆ పార్టీని ఒకటి అడుగుతున్నారు. 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ వ్యవస్థలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. భారం మీ మీద పడింది. నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేయించాను. పోయిన గవర్నమెంట్ లో వేసిన 4,600 కోట్ల రూపాయలు మీ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కరెంటు ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాలు మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని అడ్డుకోలేరన్న సీఎం ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తామని తేల్చి చెప్పారు. అమరావతి 3 ముక్కలాట ఆడారు. శ్మశానం అన్నారు, అమరావతి ఎడారన్నారు, అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదన్నారు. నిన్న మళ్లీ మాట్లాడుతున్నాడు అమరావతి లాభం లేదు, నేను అడ్డుకుంటానని. ఎంతమంది అడ్డుకున్నా మన రాజధాని అమరావతిగానే ఉంటుంది. శాశ్వతంగా అమరావతి ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. 175 నియోజకవర్గాల్లో
175 ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. కుప్పం తరహాలో నగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లోగా కృష్ణా జలాలు తీసుకొస్తామని చెప్పారు. అంతకుముందు ప్రజావేదిక వద్ద మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు.